మొదటి దశలోనికైలు 3:13 హృదయములను మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఎలాగ అభివృద్ధి పొందాలంట? ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఏ ప్రేమ? దేవుని చేత నిర్మించబడినటువంటి ప్రేమ. లోకముల అవసరానికి కావలసినటువంటి ప్రేమ కాదు. ఒక వ్యక్తి మీద ఒకటికి ఏదైనా అవసరత ఉంటే వాడిని చాలా ప్రేమిస్తాం. ఒక వ్యక్తి మీద ఏదైనా పని ఉంటే ఆ వ్యక్తిని చాలా అభినందిస్తాం. అది కాదు దేవుని రాకడ వచ్చే వరకు దేవుని ప్రేమ వాడి కలంకములను లేదా వాడి పాపములను కనుపరచనుదా. అంత రీతిగా ప్రేమించాలా మనం. అంతేగాని లోకంలో వారి కుటుంబం మీద ఏదైనా అవసరం ఉంటే వాడికి నీకు ఏదైనా అవసరం ఉంటే వాడిని ప్రేమిస్తావు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చిన వాడు చెడ్డవాడైనా మంచివాడైనా వాడు ఎలాంటి వాడైనా దేవుని ప్రేమ నీలో ఉండాలా. ఆ ప్రేమను బట్టి వాడు మార్చబడాలి. అలాంటి ప్రేమ నీలో ఉందా? గమనించండి. ఈరోజు గమనించండి, తోటికోడలు మరొక తోటికోడలను ప్రేమించలేదు. గమనించండి, అత్తగారు కోడల్ని ప్రేమించలేదు, కోడలు అత్తగారిని ప్రేమించలేదు. గమనించండి, అన్నయ్య తమ్ముడిని ప్రేమించలేడు, తమ్ముడు అన్నయ్యని ప్రేమించలేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన అసూయత కలిగిన ప్రేమలో ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలాంటి ప్రేమ నీలో ఉంటే నీ జీవితము వర్తింపబడడం ఆగిపోయినట్లే. లేదో నేను సరి చేసుకుంటానంటే ఇక్కడి నుంచి దేవుడు మరలా నిన్ను వర్తింపబడతాడు. బిడ్డ, తల్లిని కోడలు ప్రేమించకపోతే, కూతురు తల్లిని ప్రేమించకపోతే, అత్తగారిని ప్రేమించకపోతే, ఇలాంటి పరిస్థితులని ఉంటే దేవుని రాకడ సమయంలో ప్రేమ కనుపరచాలని నీ బ్రతుకు, ఒకరు ప్రేమించాలని నీ బ్రతుకు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేనిది, బంధువులను ప్రేమించలేనిది, స్నేహితులను ప్రేమించలేనిది, శత్రువులను ప్రేమించలేని నీ బ్రతుకు దేవుని రాకడ సమయంలో ఈ ఎత్తబడే గుంపులో ఉంటానని నువ్వు ఎలా తీర్మానం చేసుకుంటున్నావు? ఎత్తబడే స్థితిలో ఉంటానని నువ్వు ఎలా నిర్ణయించుకున్నావు? ఇక్కడే నీవు ఒకరినొకరు సరి చేసుకొని ఎన్ని లోపాలున్నా నీవు మాత్రము ప్రేమించేవానిగా ఉండాలి బిడ్డ. ప్రేమ నీ జీవితం నాకు చాలా ప్రాముఖ్యము.